కాపుల వనభోజన మహోత్సవం విజయవంతం చేయండి. ముడసర్లోవ వేదికగా నిర్వహణ కాపులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న కాపుల వనభోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దింశెట్టి సురేష్, ఎర్రంశెట్టి సురేష్లు తెలిపారు. శనివారం ఇక్కడ డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు వనభోజన మహోత్సవానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముడసర్లోవ పార్క్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాపులందరినీ ఒకే చోటకు చేర్చాలని ఒక మంచి సంకల్పంతో 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. రాజకీయాలతో సంబంధం లేదని ఈ వనభోజన మహోత్సవానికి అందరినీ ఆహ్వానించనున్నట్లు వీరు చెప్పారు. ఆ రోజు ఉదయం నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, విందు భోజనం, అతిథులు ప్రసంగాలు ఉంటాయన్నారు. ఎర్రంశెట్టి సురేష్ గారు, మిగతా సభ్యులు, అలాగే ఇక్కడికి హాజరైన మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏటా కూడా కాపులందరూ కూడా ఒక వేదికగా కలుసుకోవాలని, అందరూ సమిష్టిగా ఉండాలని, ఒకరి భావాలను మరొకరు తెలియజేసుకోవాలని, అందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచయస్తులతో పాటు అందరినీ కూడా కాపు కులస్తులందరినీ కూడా భాగస్వాములు చేయడం, వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు, అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, తర్వాత ముడసర్లోలో నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి విచ్చేస్తున్నారు. దీనికి రెండో ఏమీ లేదు, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి, దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేష్లు కూడా లీడ్ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోస్టర్ ఆవిష్కరించే ముందు ఈ సంఘం కార్యదర్శి మాట్లాడతారు, తర్వాత అధ్యక్షులు మాట్లాడతారు. అయిపోయిన తర్వాత వికేవై ప్రెసిడెంట్గా గత 11 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ డిసెంబర్ 14వ తారీఖున ముడసర్లోవ పార్కులో అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఇప్పుడు ఇక్కడ పార్టీలకి అతీతంగా అందరూ ఆహ్వానం పలుకుతూ మా వికేవై తరఫున మనం కోరుతున్నామండి. దీనికి సాంస్కృతిక కార్యక్రమాలు, దీంట్లో తర్వాత ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించినవి కూడా ఉంటాయండి. మీరు అందరూ కలిసి ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. డిసెంబర్ 14న కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముడసర్లో వేదికగా కాపులు వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సంస్థ అధ్యక్షులు మద్దింశెట్టి సురేష్ గారు, కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ గారు, కోశాధికారి సత్యనారాయణ గారు, అలాగే సభ్యులు రాము గారు, కనకారావు గారు, మిగతా మిత్రులు అందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి గత 11 ఏళ్ళుగా కాపు సోదరులందరినీ కూడా ఒకే వేదిక వద్దకు చేర్చాలని, అందరూ కలుసుకోవాలని, ఒకరి మనసులోని భావాలను మరొకరు పంచుకోవాలని చక్కగా ఏర్పాటు చేసే కార్యక్రమం ఇది. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఏటా కూడా పెద్ద మొత్తంలో వేలాది మంది కాపు సోదరులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరి గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, ఆ తర్వాత ముడసర్లోనే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ ఏడాది కూడా మరి ముడసర్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో వచ్చే సోదరులు ఉంటారు కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారందరికీ ఈ వివరాలు తెలియజేయాలనే ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దశల వారీగా అన్ని ప్రాంతాలకు కూడా ఈ సమాచారాన్ని పంపించి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా సమిష్టిగా అందరూ అభివృద్ధి చెందాలి, అందరం కలిసి ఉండాలి, అందరూ కూడా ఒకే భావంతో ముందుకెళ్ళాలి. అందులో
ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోవాలన్న ఒక మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ ప్రయత్నం జరుపుతుంది. మరి అందుకనే ఈ అసోసియేషన్ ప్రతి ఏటా కూడా సక్సెస్ఫుల్గా మంచిగా విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకంటే వేలల్లో వచ్చే వారికి ఏర్పాట్లు చేయడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. అన్ని ఏర్పాట్లు చేయాలి. అందులో ఎవరికి సరిగా మర్యాద చేయకపోయినా లేకపోతే ఇంకోటైనా సరిగా పిలుపు అందకపోయినా తిరిగి వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అందరినీ కూడా ఇదే ఒక ఆహ్వానంగా భావించి అందరూ కూడా రావాలని అసోసియేషన్ కోరుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా ముందు మరి మేమందరం కూడా కలిసి కార్యక్రమం ముందు తెలియచేయడం, తర్వాత దశల వారీగా పెద్దలందరినీ కూడా కలిసి కమ్యూనిటీలో పెద్దలందరినీ కూడా కలిసి వారి చేతుల మీద పోస్టర్ ఆవిష్కరించడం, మరి వాళ్ళని ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా ఒక ఆహ్వానంగా భావించి విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సంఘం ప్రతి ఏటా కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళే నానా ప్రయాసాలు పడి ఈ వనభోజన మహోత్సవం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది కూడా అందరి సహకారంతో ఈ వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కాపు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు 2000 అంటే కరెక్ట్గా 14 సంవత్సరాలు అయింది. అలాగే డిసెంబర్ 14న ఈ వనభోజన కార్యక్రమం మళ్ళీ చేపట్టాలని మా అందరం ఆకాంక్షించి అది మా అన్నయ్య గంటల శ్రీనిబాబు గారికి చెప్పుకుంటే ఆయన ఎప్పటిలాగే మనం చేద్దాం, మనం ఎప్పుడు సక్సెస్ చేద్దాం, మన కాపుల మీటింగు మన కాపుల వనభోజన కార్యక్రమం ఏదైనా సరే మనం దగ్గరుండి నిర్వహించాలని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఆయనకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సిటీ కాపు యూత్ ఆఫీస్ నుంచి మాకు సపోర్టివ్గా శ్రీ గంటల శ్రీనిబాబు గారు, జర్నలిస్ట్ ఫోరం నుంచి, అలాగే రాజకీయ నాయకులు, ఆల్ పార్టీస్ అందరూ వస్తున్నారు. దీనికి అందరూ స్వాగతం పలుకుతూ రేపు డిసెంబర్ 14న అంగరంగ వైభవంగా 10,000 మంది జనాభాతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ స్వాగతంగా వచ్చి అక్కడ అన్నిటిలోనూ అలవరించగా కోరుతున్నాం. ముర్సల్ ఇది అంటే ఏరియా ముర్సల్లో పార్క్ అండి. కాపు వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి మద్దిశెట్టి సురేష్ గారు, యనమశెట్టి సురేష్ గారు అధ్యక్ష కార్యదర్శులు,